శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి, బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి. ఓం నమస్తుతే వ్యాసవిశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్రా ఏన త్వయా భారతతైలపూర్ణప్రజ్వాలితో. భాగవతాన్ని అధ్యయనం చేసినాడు శుకదేవుల వారు. మరాయా వ్యాసుడు రాశాడు, శుకదేవుడు వినిపించాడు. మరి ఎవరైనా విని తరించిపోయినారా? అయ్యా, దీన్ని తరించిపోయినారు. అర్జునుడు కుమారుడైన అభిమన్యుడికి ఉత్తరాగర్భంలో జన్మించినటువంటి ఒక పరీక్షిత్ మహారాజు ఈ భాగవతాన్ని విన్నాడయ్యా. చాలా గొప్పవాడు ఆ పరీక్షిత్ మహారాజు. పరమ పుణ్యాత్తుడు, కృష్ణ పరమాత్ముని కృపకు పాత్రుడై తల్లి కడుపులో అశ్వత్థామ వేసినటువంటి యొక్క బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని కూడా జయించి విష్ణుమూర్తి కృపకు పాత్రుడైనాడు ఆ యొక్క మహానుభావుడు. అటువంటి పరీక్షిత్తు మహారాజు ఈ భాగవతాన్ని విన్నాడయ్యా. పాండవ మహాప్రస్థానం అయిపోయిన తర్వాత 56 రోజులు భీష్ముడు భీష్మపితామహుడు పాండవులకు ధర్మాలన్నీ కూడా చెప్పినాడు. 56 రోజులు ఉత్తరాయణ రాగానే భీష్మపితామహుడు భాగవత భక్తిలో పరమపదాన్ని పొందాడు. ఆ తర్వాత పరీక్షిత్తుకు పట్టం కట్టి పాండవులందరూ కూడా మహాప్రస్థానానికి వెళ్ళారు. మంచి లగ్నంలో కూడా అనుకూల గ్రహోదయమున సర్వగుణోత్తర బల సూచకంబైన మంచి లగ్నమున పాండవ వంశోద్ధారకుండైన కుమారుండు జన్మించిన. అప్పుడు ధర్మరంధనుండు సస్యప్రీతమానా రాజా విప్రై ధౌమ్యకృపాదిభి. పురోహితుడైన కులగురువైన దౌమ్యుల వారిని కృపాచార్యుని పిలిపించి బ్రాహ్మణులు పిలిపించి, అయ్యా మా పిల్లవాడు ఎలా ఉంటాడో చెప్పండి అన్నాడు. జాతకుండలు వేశారు అస్ట్రాలజీ ప్రకారంగా, జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా. అయ్యా, నీ కొడుకు సమదృష్టి లోపల చాలా గొప్పవాడు, బ్రహ్మదేవునిలాగా. మనస్సులో భోళాశంకరుడు, సద్గుణాల్లో విష్ణుమూర్తి, రాజ్య పరిపాలనలో రామచంద్రుడు, ధైర్యం లోపల శివచక్రవర్తి, దానం లోపల బలిచక్రవర్తి. ఇలా పెక్కేళ్ళు జీవించి బ్రాహ్మణ శాపంతో గంగానదీ తీరంలో కళేబరం విడిచి మోక్షాన్ని పోతాడయ్యా ధర్మరాజా, నీ యొక్క మనవడు అని చెప్పినాడు. చెప్పగానే కృష్ణ నిర్యాణం విన్న తర్వాత మరి వెంటనే పాండవులందరూ మహాప్రస్థానానికి వెళ్ళిన తర్వాత పిల్లవాడైన పరీక్షిత్తుకు పట్టం కట్టినారు. పట్టం కడితే పూజ్యంగా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఇరావతి అనే పుణ్యాత్రాలను వివాహం చేసుకొని జనమేజయుడు ఆదిగా 4 కొడుకులను కన్నాడు పరీక్షిత్ మహారాజు. 3 అశ్వమేధ యాగాలు చేసినాడు. భారతదేశమంతా దిగ్విజయం చేశాడు. ఒక్కనాడు వేట కోసం పోయి శమిక మహర్షి యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి పాపం అక్కడ దాహం వేస్తే మంచినీళ్ళు అంటే సమాధిలో ఉన్న మహానుభావుడు పలకలే. కోపం వచ్చి కలి ఆవేశమయ్యి చచ్చిన పామును ఆ మహానుభావుని మెళ్ళో వేశాడనమాట. వేయంగానే ఆయన కొడుకైనటువంటి ఒక శృంగి శాపం పెట్టాడు. ఏ పామును, చచ్చిన పామును మా తండ్రి మెళ్ళలో వేశావో అదే పాముతోని నువ్వు తక్షకుడనే విష సర్పంతోని మరణింతువుగాక ఈ వాటికి ఏడవనాడు అని శాపం పెట్టాడు. అటువంటి పరీక్షిత్ మహారాజు పాపం ఎప్పుడైతే శాపప్రాప్తులైనాడో ఎందుకు నాకు ఈ రాజ్యం అనుకున్నాడు. హస్తినాపురానికి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాగీరథీ నది ఒడ్డుకు వచ్చాడు. గంగానదిలో స్నానం చేసినాడు. దర్భలు పరుచుకొని ప్రయోగిష్ఠుడైనాడు. అమ్మా గంగమ్మ, అమ్మా నిన్ను చూచిన నరు బొమ్మాయని ముక్తి కడకు బుత్తువట కృపన్ లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదుర గంగ రమ్యతరంగా గంగా తల్లి
గంగ అంటేనే పుణ్యమట. మరి నీ నీళ్ళలో స్నానం చేశా, ఆచమనం చేశా, నీ ఒడుగు పడుకున్నాను ఇక్కడే. మూడు లోకాల్లో ఉన్న బ్రహ్మ ఋషులు, రాజఋషులు, దేవఋషులు అందరూ ఎక్కడికి వచ్చారు. అయ్యా, ఓపిక లేక చచ్చిన పామును మెళ్ళో వేసిన కుచితుణ్ణి, మహాపాపాత్ముణ్ణి, నా పాపం ఎలా పోతుందో 7 రోజులే బతుకుతానట మహానుభావులారా, నా పాపం భాష ఉపాయం చెప్పండి అన్నాడు. అడిగితే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అయ్యా, చాలా గొప్పవాడి నువ్వు, విష్ణుమూర్తి కృపకు పాత్రుడైనటువంటి మహాభక్తుడు, ఏం చెప్పుదామా అని వాళ్ళు విచారం చేసే లోపడే మహానుభావుడు 16 ఏళ్ల వయసులో వస్తున్నాడు శుకదేవుల వారు, అవధూతోత్తముడు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, శ్రీపాదవల్లభ దిగంబరా, శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. అలా రాగానే అందరూ లేచి శిరస్సుపై చేతులపై హస్తాలు పెట్టుకొని నమస్కారం చేశారు అవధూతోత్తముడికి, శుకయుగుల వారికి. అందరూ నమస్కారం చేస్తే మన పరీక్షిత్ ఏం చేశాడు మరి చూడండి. చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద పారమార్థిక విషయాన్ని కూడా మనకు ప్రబోధం చేసుకుంటూ మనల్ని మేలు కొలుపుతుంది. భాగవతం అంటే వచ్చేది కాదు. భాగవతం అంటే నీ పుట్టినప్పటి నుంచి నువ్వు మళ్ళీ దేహం జాలించే వరకు మళ్ళీ తిరిగి తల్లి గర్భంలోకి రానటువంటి ఒక్క మందును ప్రసాదించే మహావైద్యశాల భాగవతం. నీకు ఏది కావాలంటే దాన్ని ప్రసాదిస్తుంది. అది పెద్ద అంగడి, అంగట్లో పోయి నువ్వు ఏమైనా కొరుకో. అందుకే అన్నాడు భాగవతం 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 భగవంతుని కథ భాగవతం, భాగవతం మొదటి పాట, భాగవతం ఫస్ట్ పాట. భగవంతుని కథ భాగవతం, భాగవతం భాగవతం భగవంతుని కథ భాగవతం, భాగవతం భాగవతం శ్రీకృష్ణదేవుని మనోగతం, భాగవతం భాగవతం శ్రీకృష్ణదేవుని మనోగతం. మొదటి పాట, భాగవతం భాగవతం మొదటి పాట. వ్యాసమునీంద్రుని వ్రాత బలం, భాగవతం భాగవతం వ్యాసమునీంద్రుని మనోగతం, భాగవతం భాగవతం శుకయోగీంద్రుని గాన ఫలం, భాగవతం భాగవతం శుకయోగీంద్రుని గాన బలం, భాగవతం భాగవతం బమ్మెరపోతన మకరందం, భాగవతం భాగవతం బమ్మెరపోతన మకరందం, పరమహంసలకు పరమార్థం ఇది శ్రీహరి అవతార వరుస క్రమం, పరమహంసలకు పరమార్థం శ్రీహరి అవతార వరుస క్రమం, భాగవతం భాగవతం జ్ఞాన వైరాగ్యముకిది నిలయం, భాగవతం భాగవతం జ్ఞాన వైరాగ్యములకిది నిలయం, భక్తజనులకు బ్రహ్మానందం, భక్తజనులకు బ్రహ్మానందం భవసాగరమునకిది పోతం, భాగవతం భాగవతం భగవంతుని కథ భాగవతం. నవరసాలకిది నిలయం. నవరసాలు ఉన్నాయి భాగవతం లోపల. ధర్మ సుమాల
మణిహారం భాగవతం. అంటే మన జీవన విధానానికి ఏమి కావాలో దాన్ని అందించేటువంటి ఒక దివ్య ఔషధం భాగవతం. కనుక భాగవతోత్తముడైన ఆ పరీక్షను మహారాజు అందరూ నమస్కారం చేయగానే సాష్టాంగ దండ ప్రణామం చేసినాడు. ఎలా? గురువులకు కానీ, దేవాలయం లేకపోతే దైవానికి కానీ, సాధు సజ్జనులకు కానీ నమస్కారం ఏ విధంగా చేయాలో కూడా భాగవతం ప్రబోధం చేస్తుంది. పాలము నేలమోపి భయభక్తులతోడ నమస్కరించి భూపాలకులోత్తముండు కరపద్మములను ముకిళించి నేడు నా పాలిటి భాగ్యమెట్టిదియో పావనమూర్తివి పుణ్యకీర్తివి ఈ వేళకు నీవు వచ్చిదివి వివేక విభూషణ దివ్య భాషణ దిగంబరంగా ఉన్నాడండి అవధూతోత్తముడు. ఆయన విభూషణం అంటున్నాడు పరీక్షిత్ మహారాజు. ఏమిటి విభూషణం? వివేక విభూషణ. నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే. జ్ఞానాన్ని మించినటువంటి ఒక పవిత్ర వస్తువు, గొప్పది వస్తువు ఏదీ లేదన్నమాట. అదే విభూషణంగా ఉన్నాడు మహానుభావుడు సుఖదేవుల వారు. వివేక విభూషణ దివ్య భాషణ. ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే మనల్ని ఓదారుస్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఈ ఒక్కొక్కళ్ళు మాట్లాడితే వీడు దుంపదేగా ఎప్పుడైపోతారా, వీడిది ఏం చంప తింటాడు అని మనసులో అనుకుంటాం. పైకంటే వాడేం ఫీల్ అవుతాడు అని. వాళ్ళకు మరి దివ్య భాషణ చేసేటువంటి వాళ్ళు ఉత్తమోత్తముడు సుఖదేవుల వారు. అప్పుడు ఏమన్నాడు? అయ్యా మహానుభావ, ఎక్కడి పోయినా ఆవు పాలు బితికి ఎంతసేపు ఏమైనా ఉంటావాడ, మరి నేను 7వ నాడు మరణిస్తా. ఇవాళ రేపు ఎల్లుండే పోయేవాడికి, దేహాన్ని వర్జించే దేహనారికి ఏమి చింతించినా, ఏమి జపించిన, ఏమి గావించిన, ఏమి వినిన, ఏమి సేవించిన ఎన్నడు సంసార పద్ధతింబాయునో చెప్పుమా. 5 అడిగాడండి. ఏం చింతించాలి, ఏ కర్మ చేయాలి, ఏ జపం చేయాలి, దేనికి మొక్కాలి, నేను ఎలా జీవించాలి? 5. ఎక్కువ మంది ఉండుమనే అధికారం నాకు లేదు. ఎక్కడి పోయినా గోవు పాలు వెతికేంత సేపే ఉంటావాట మహానుభావ అని తన బాధను చెప్పుకున్నాడు సుఖదేవుల వారికి. చూడండి ఎంత పుణ్యాత్ముడు పరీక్షిత్ మహారాజు. పిలిచాడు ఆయన రమ్మని. ఆయన వచ్చాడు. నా అమృతం పోయడానికి తగిన పాత్ర దొరికింది. అప్పుడు అన్నాడు సుఖదేవుల వారి నోట్లోంచి మొదటి శ్లోకమే ఇదన్నమాట. నరేంద్ర వరీయాం యేషతే ప్రశ్న కృతో లోకహితం నృపా ఆత్మవిసమ్మతః పుంసాం శ్రోతవ్యాదిషు యః పరః. రాజా వరీయాన్, అందరూ మెచ్చుకునేటువంటి ప్రశ్న వేశావు. లోక కళ్యాణం కొరకై వేసిన ప్రశ్న వేశావు. సమాజానికి హితవలిగేటువంటి ఒక ప్రశ్న వేశావు నాయన. ఆత్మవిత్తులైనటువంటి మహానుభావులు సంతోషపడేటువంటి ఒక ప్రశ్నను వేశావు రాజా పరీక్షిత్ మహారాజా. గృహంబు లోపల గృహమేధులకు వారు ఆత్మతత్వంబులేశమైన ఎరంగరు అంగనారతుల నిద్రాశక్తిదను రాత్రిపోవు కుటుంబార్థ బుద్ధినకము పశుకళత్ర పుత్ర బాంధవ దేహాది సంగమెల్ల తమకు సత్యమనుచు కాపురములు చేసి కడపట దత్తురు కనియు కానరు అంత్యకాల సరణి. హే రాజన్, గృహం లోపల ఉండి ఇల్లే దేవాలయం, వంట బోళ్లే దేవుళ్ళు అనుకుంటూ భావించుకుంటూ చేసిందే చేసుడు, రాసిందే రాసుడు, కూసిందే కూసుడు, మేసిందే మేసుడు, రెండోది కొత్తది ఏమైనా ఉన్నదా? ఏం లేదు కదా. అలా చేసుకునే వాళ్లకు ఆత్మ మీదికి పోతుందా, పరమాత్మ మీదికి పోతుందా? పోదయ్యా. ఎందుకు? పగలల్లా ధనం సంపాదించడంలో వెళ్ళిపోతుంది సమయం అంతా. రాత్రి నిద్రలో పోతుంది. టైరే ఉంటాడు కదా, హాయిగా నిద్రపోతాడు. ఈ సమయం ఏది? కనియు కానరు అంత్యకాల సరణి. పెక్కేళ్ళు జీవిస్తామని వీడు అనుకుంటాడు. కానీ కావున సర్వాత్మకుడైన మహావైభవోపేతుడైనటువంటి యొక్క విష్ణుమూర్తే ఆకర్ణింపన్
సేవింపన్ వర్ణింపన్ భావింపన్ జపించన్ భావ్యుడదుపా భగవంతుని కర్మలు చేయి, భగవంతుని నామాన్ని జపం చేయి, భగవంతుని యొక్క రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండు, భగవత్ కర్మలు చేయి, భగవద్భక్తులతో సాంగత్యం చేస్తూ ఉండు. హే రాజా, అనేక యోగాలు అనేక మార్గాలు ఉన్నాయి. నువ్వు ఏ మార్గంలోనన్నా సాధన చేసుకో, ఏ దైవానన్నా ఆరాధించు. ఏకంసాత్ విప్రా బహుదా వదంతి మహారాజా. కానీ అంత్యకాలమందు హరిచింత చేయుట, అంత్యకాలమందు హరిచింత చేయుట పుట్టువునకు ఫలము భూవరేంద్ర. ప్రయాణకాలం ఎప్పుడో మనకి ఏం తెలుసు చెప్పండి? ఏ దైవాన్నైనా పట్టుకో. ప్రయాణకాలం లోపల మనం అయ్యా సూట్ కేసు సర్దుకొని వస్తా, ఆగవయ్యా యమధర్మరాజా అంటే ఆయన ఆగడు. నా పెద్ద కొడుకు ఫారెన్ పోయినాడు, వాడు రాలేదు, వాడు వచ్చాక ఎల్లుండి వస్తానయ్యా అంటే వినేవాడు కాదు ఆయన. మరి అప్పుడు ఏమక్కడి వస్తుంది? నీ ఏ యుక్తులు అక్కడ రావు. ప్రయాణకాలే మనసాచలేనా భక్త్యాయుక్తో యోగ బలేన చైవా. భక్తి అనే యుక్తి పనికి వస్తుంది. భక్తిమాన్మే ప్రియోనరా అని అన్నాడు భగవంతుడు భగవద్గీత అంతా చూస్తే. భాగవతం అంతా ఇక్కడ చూసిన భక్తి మార్గమే చాలా గొప్పది. బ్రహ్మదేవుడు కూడా వేదాలు పరమాలు చదివి కూడా భగవద్ దర్శనం కాకుంటే తప తప అని చెప్పినాడు పరమాత్మ నారాయణమూర్తి. పద్మంలో కూర్చొని ఓంకార ప్రణవాన్ని భక్తితో ధ్యానం చేసినాడు. అప్పుడు ప్రసన్నుడైనాడు విష్ణుమూర్తి. అన్ని భావాల్లోకి భక్తి భావనే, భక్తి మార్గమే చాలా గొప్పది. అప్పుడు ధారణ అనే విద్యను ఉపదేశం చేసినాడు. ఎవరికి? పరీక్షిత్ మహారాజు. ధారణ అని విద్య గురువు గారు చెప్తాడనమాట. అంటే గురువు చెప్పే తత్వజ్ఞానాన్ని గ్రహింపగలిగేటువంటి ఒక శక్తి దేన్ని ఆనుకొని ఉంటుంది అంటే పంచవాయువులను ఆనుకొని ఉంటుంది. ప్రాణాపాన వ్యానోదాన సమాన. ఈ 5 వాయువులను ప్రాణాయామం ద్వారానే వశం చేసుకుంటే పంచప్రాణాలు, పంచవాయువులను ఆనుకొని పంచప్రాణాలు ఉంటాయి, పంచేంద్రియాలు ఉంటాయి, పంచకోశాలు ఉంటాయి. అందుకే పాంచభౌతిక కాయం అన్నారు దీన్ని. చెప్పి హే రాజా ఒక్క మాట చెప్తాను వినమన్నాడు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండుగాన సంశయము పనిలేదు. ఆ హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే హరిమయము విశ్వమంతయు. అణువణువులో పరమాత్మే ఉన్నాడు. ఆయన లేనటువంటి ఒక స్థలం కానీ రూపం కానీ ఏది లేదు. ఓతప్రోతమై ఉన్నాడు మొత్తం. పూలదండలో దారం ఎలా ఉందో అలా ఉన్నాడు పరమాత్ముడు. అందుకే హరి 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 అనరా దరిజేరడు గతి గనరా. హరి హరి అనరా హరి అనరా దరిజేరడు గతి గనరా. నరుడా హరి 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 అనరా దరిజేరడు గతి గణరా. కరివరదుడు కరుణామయుడి తడని, కరివరదుడు కరుణామయుడి తడని కరములెత్తి నమస్కారములను చును. హరి 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 అనరా దరిజేరెడి గతి గణరా. సంసారం బని సతియని సుతులని, సంసారం బని సతియని సుతులని, సంసారం బని సతియని సుతులని సంసారిని మది మరువకురా. సంసారం బని సతియని సుతులని కంసారిని మది మరువకురా. హంస స్వరూపీ హంస స్వరూపీ సోహం అని హంస స్వరూపీ
సోగం అని నీ దేహమందు వసించెనురా హరి 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 అనరా దరిజేరెడు గతి గనరా. ఎన్ని బాధలున్నా కానీ హరినామస్మరణాన్ని ఒక్కసారి అన్నామంటే మనసులో తాపత్రయాలను కూడా దూరం అయిపోతావయ్యా పరీక్ష మహారాజా. రాజా బాధపడకు, రక్షకులు లేని వారల, హే రాజన్, రక్షకులు లేని వారల రక్షించుట కొరకు చక్రిరాజయుండన్, రక్షింపు మనుచు ఒక నరునక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞునకు నరేంద్ర. అయ్యా నాకు ఈ కష్టాలు వచ్చాయి, నా బిడ్డ పెళ్లి చేయాలని దండం పెడితే 10,000 ఇవ్వయా. నువ్వు 10,000 అడిగితే వాడు 15,000 ఇచ్చినా కానీ బిడ్డ పెళ్లి కాదనా ఆయన. కనుక ఆ భగవంతుడిని ఆరాధన చేసుకో, ఆయన నీ పట్టినంత ఇస్తాడు. ఒక బ్రాహ్మడు, బీద బ్రాహ్మడు పాపం నాలాంటి వాడే, ఆయనకు 4-5 బిడ్డలు. పూర్వకాలం లోపల రాజులను ఆశ్రయించేవాళ్ళు, బ్రాహ్మణ అనుగ్రహం ఉండేదన్నమాట. రాజా ఇలా అయిందే అనగానే, అయ్యా నీ బిడ్డల కుమార్తెల వివాహానికి సామాగ్రి ఇస్తాను పొమ్మనేవాళ్ళు. రాజా అనుగ్రహం ఉండేది. ఒక బ్రాహ్మడు పోయినాడు, అయ్యా పిల్లవాళ్ళు ఆడపిల్లవాళ్ళు ఎదిగారు, నేను మరి ఈ విధంగా వివాహం చేయాలని కోరుకోగానే బ్రాహ్మణుడు చూశాడు. బ్రాహ్మణుడు ఓపికను కనిపెడదామని రాజన్నాడు కదా, అయ్యా వారం 10 రోజులే నాకు రాపమన్నాడు. రోజు నిత్యం భాగవతం పారాయణం చేసుకుంటాడు పాపం. మళ్ళీ వారం కాగానే మళ్ళీ పోయినాడు. అయ్యగారి యొక్క 15 రోజులు ఆగిరాపో. రాజా ఏం మాట్లాడేశాం. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ 15 రోజులు ఎంతలో అయిపోతే అనంత కాలగమనంలో రవంత జీవన పయనం కదా, మళ్ళీ వెళ్ళాడు. అయ్యగారి యొక్క 10 రోజులు ఆగిరాపో. సరే, అవసరం పెద్దదండి, అందులోకి దరిద్ర బాధ ఇంకా పెద్దది. ఇంటికి వచ్చాడు, చదువుతున్నాడు. చదవంగా ఇగో ఈ వచ్చిందండి 2వ స్కందంలో పద్యం. రక్షకులు లేని వారల రక్షించుట కొరకు చక్రి రాజయ్యుండను, రక్షింపు మనచు ఒక నరునక్షము ప్రార్థింపనేలాత్మజ్ఞునకు. పరంధామా శ్రీహరి కృష్ణ రామచంద్ర, ఇన్నాళ్ళు ఎందుకు పోయినా నేను ఈ రాజుల దగ్గరికి అని అనుకొని ఇక పోలే. 10 రోజులు రమ్మంటే 10 రోజులైంది, 15 రోజులైంది, 20 రోజులైంది, పోలే. రాజు చూశాడు, అరే 3 సార్లు వాపసు వెళ్ళకూడదు పాపం బ్రాహ్మణ్ణి, ఇంకా రాలేదు కదా ఎట్లాగని చెప్పి బడులను పంపించాడు బ్రాహ్మణ అయ్యగారింటికి. అయ్యగారు రాజు రమ్మంటున్నాడు. గదగద పంపుతున్నాడు. రాజు అంటే అప్పుడు భయం లేదు కదా, పోయినాడు. అయ్యా బ్రాహ్మడు వచ్చాడండి. కుసురోత్తమా 10 రోజులకు రమ్మంటే ఎందుకు రాలేదు, 2 రోజులు 20 రోజులైంది ఆలస్యం. అయ్యా నేను నిత్యం భాగవతం పారాయణం చేస్తా, ఆ భగవంతుడు రక్షకుడు ఉండగా ఇక మీలాంటి వాళ్ళ దగ్గరికి నేను వచ్చుడు, మళ్ళీ 10 రోజులకు రానుడు, మళ్ళీ 15 రోజులకు రానుడు, ఎందుకని నేను రాలేదయ్యా, క్షమించండి నా తప్పైతే అన్నాడు. ఆహా బ్రాహ్మణోత్తమా, నీ 4 కుమార్తెలకు కావాల్సినంత ధనకనక వస్తువానాలు పట్టుకొని వెళ్ళవయ్యా. అంటే భగవంతుడు కరుణించకపోతే ప్రపంచం కూడా కరుణించదు. అందుకే పరమాత్ముడిగా నువ్వు దాసుడవుగా ప్రపంచమంతా నీకు దాసత్వం చేస్తుంది. ఎందుకంటే దాసత్వంలో ఉన్నటువంటి ఒక ఆనందం పెద్దగా లేదు. అందుకే ఎప్పుడు గడ్డిపోచమై ఉండు అంటాడు గురువుగారు. మహావృక్షమై ఉంటే తుఫాను వస్తే వేళ్లలోంచి కూడా మహావృక్షం కింద పడుతుంది, కానీ గడ్డిపోచకు ఏం కాదు. అలా ఉండాలన్నమాట. అనేటి స్వతసిద్ధుడైన ఆత్మను గురించి చెప్పి, హే పరీక్ష మహారాజా, అనేక సంవత్సరాలు బ్రహ్మదేవుడు కూడా తపస్సు చేసి ఈ యొక్క భగవంతుడి కృపకు పాత్రుడైనాడు. అటువంటి బ్రహ్మ నారదుడు చెప్పినటువంటి ఒక భాగవతం నేను నీకు వినిపిస్తాను. ఎందుకంటే నారద మహర్షి ఏమని ప్రశ్న అడిగాడంటే, పితామహ నువ్వే రాజు అనుకుంటున్నాను ఈ లోకాలకు, మరి ఇంకా నీకంటే పెద్దవాడు ఎవడన్నా ఉన్నాడా, నువ్వే ఈ జగజ్జాలం అంతా నడుపుతున్నావా, నాకు సందేహం వచ్చింది చెప్పమన్నాడు. అంటే అప్పుడు బ్రహ్మ అన్నాడు కదా, నాయన నారదా, నేనెంతటి వాడిరా బాబు, కారణ కార్యహేతువగు
కంజదళాక్షుణ కంటి అన్యులెవ్వారలు లేరు తండ్రి. కారణం కార్యం హేతువు మూడు తానే సృష్టి స్థితి లయాలు చేసే శ్రీమన్నారాయణమూర్తి ఒక్కడే ఉన్నాడు ఆయన. నేను కానీ శివుడు కానీ విష్ణుమూర్తి కానీ ఆయన లీలను తెలుసుకోలేం బాబు. నారదా నువ్వు అడిగేమునక చెప్తున్నాను. ఆ మహాత్ముడైన పుండరీకాక్షుడు సర్వజ్ఞుడు. సూర్యునికి అగ్నిదేవునికి చంద్రునికి వెలుగును ప్రసాదించేటువంటి ఒక అక్షర పరబ్రహ్మస్వరూపమే ఆ శ్రీమన్నారాయణమూర్తి అని సంక్షిప్త భాగవతం చెప్పినాడు. సుఖదేవుల వారు చెప్తున్నాడు పరీక్షిత్ మహారాజుకు, రాజా అదే భాగవతాన్ని నేను నీకు వివరిస్తున్నానయ్యా అని బ్రహ్మ నారదునికి చెప్పిన భాగవతాన్ని సంక్షిప్త భాగవతాన్ని చెప్తున్నాడు. అన్యకథానులాపములు అహర్నిశమున్ వినునట్టి సత్క్రియాశూన్యములైన కర్ణముల జూసూరిజనస్తుత సర్వలోక సన్మాన్యములైదనర్చు హరిమంగళ దివ్య కథామృతంబు సౌజన్యత గ్రోలుమయ్యా, సౌజన్యత గ్రోలుమయ్యా బుధ సత్తమనే వివరించి చెప్పేదా. వివిధ దుర్భాషలు విని 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 తుప్పు పట్టిపోయినటువంటి నీ కర్ణేంద్రియాలకు మంగళప్రదుడైనటువంటి ఒక మాధవుని యొక్క దివ్యనామ సంకీర్తన వినిపిస్తానయ్యా. నారదా నేను శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ్య కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి.